WD6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు. ఇప్పటికైనా దిగొచ్చింది కేంద్రం, స్పష్టంగా చెప్పింది. సమాజ్వాదీ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. బయట సమాజంలో చర్చ జరుగుతుంది, మాకు సంబంధం లేదు, అది బయట చర్చనే, మా ప్రభుత్వం దగ్గర అటువంటి ఆలోచన లేదు. ఇలా సోషలిస్ట్ సెక్యులర్ పదాలు అది మౌలికంగా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మేము మార్చే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. గతంలో అంటే మొదటి రాజ్యాంగంలో లేని పదాలని ఇవాళ ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చిందని చెప్పేసి అది మధ్యలో చేర్చిన ఈ పదాలను తొలగించాల్సిన అవసరం ఉందనే విషయంలో చర్చ జరగాలంటున్నాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబాలే ఇటీవల సభలో మాట్లాడుతూ ఈ పదాలను తొలగించాల్సిందనే డిమాండ్కు బీజేపీకి సంబంధం లేదని చెప్పాడు. ప్రభుత్వానికి సంబంధం లేదు, అది బయట చర్చనే, మా చర్చ కాదు. కాబట్టి లేని అంశాన్ని మేము తొలగించాలనుకోవడం లేదు. ఆ పదాలని అది మేము సుప్రీంకోర్టు చెప్పినట్టుగా దాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగానే చూస్తాం తప్ప మేము ప్రభుత్వానికి తొలగించే ఆలోచన లేదని చెప్పేసి ఇప్పటికైనా అంబేద్కర్ వాదులారా, ఇప్పటికైనా దళిత వాదులారా, సోషలిస్ట్ వాదులారా, మిగతా వాదులారా, ఎవరైతే సెక్యులర్ వాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ బిగ్గరగా వినండి. ఇలా బీజేపీ సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు అని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇక దాన్ని మనం పెద్ద ఎత్తున బయట చర్చ చేయాల్సిన అవసరమే లేదు. లిఖితపూర్వక సమాధానం ఇది, ఏదో ఊరికే చెప్పింది కాదు. కేంద్ర న్యాయ సాధికారిక శాఖ మంత్రి చెప్పిన మాటలు ఇవి, ఏదో ఆర్డినరీ పర్సన్ చెప్పిన మాటలు కాదు. ఆర్ఎస్ఎస్ అధికారికంగా అయితే ఉండదు కాబట్టి, ప్రభుత్వం బీజేపీ అధికారికంగా ఉండదు కాబట్టి, అధికారికంగా బీజేపీ మంత్రి చెప్పాడు కాబట్టి పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఇకనైనా మనం ఈ పదాలను తొలగిస్తారు అనే విషయాల్లో మనం దీని మీద చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలగించాలని ప్రభుత్వమే స్పష్టం చేసినాక మళ్ళీ తొలగిస్తారనే విషయాన్ని మనం బయట చర్చ చేయడం వల్ల టైం వేస్ట్, ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి భావిస్తుంది. ఈ మాటకు కట్టుబడి ఉండాలని బీజేపీని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో మీ కామెంట్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై భారత రాజ్యాంగము, జై భారత రాజ్యాంగం.